బాధ్యత గల పదవిలో ఉన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకి దళితులంటే చులకన అని దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వీడ్లో చెరువుల ఆక్రమణ తొలగించడంతో నిరాశ్రులైన దళితులు, బలుగు బలహీన వర్గాల వారిని పరామర్శించేందుకు ఏం నాయకులు వెళితే వారిని విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వచ్చారని రఘురామకృష్ణంరాజు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని వారు ఖండించారు. శ్రీకాకుళం నగరంలో ఓ ప్రైవేట్ హాల్లో శనివారం దళిత జేఏసీ నేతల విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత జేఏసీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ కంటా వేణు, జేఏసీ నాయకులు ఎజ్జల గురుమూర్తి, ఒంపూరు రమేష్ తదితరులు మాట్లాడుతూ ఆక్వీడ్లో ఆక్రమణల తొలగింపుల బాధితులను పరామర్శించేందుకు ఏం నాయకులు వెళితే తప్పేంటని ప్రశ్నించారు. ఏం స్టిక్కర్ ఉన్న వాహనాల్లో దళిత నేతలు అక్కడికి వెళ్లడం నేరమెలా అవుతుందని ధ్వజమెత్తారు. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు తీరుని మీరు ఒకసారి చూస్తుంటే ఆయన తన కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తుంది. ఈ మధ్యకాలంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో చెరువుల ఆక్రమణ తొలగింపు జరిగిన క్రమంలో అక్కడ నిరాశ్రైనటువంటి దళితులను, అణగారి వర్గాల వారిని పరామర్శించేందుకు అంబేద్కర్ వాదులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ క్రమంలో మన అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే వారేమో శ్రీల్ కుమార్ గారు పంపించినటువంటి ఆకతాయిలు అని చెప్పి వారి మీద కేసులు పెట్టాలని చెప్పి ఇటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరాశ్రయం చేశారని చెప్పి వీరు పరామర్శించడానికి వెళ్తే ఏం నాయకుల మీద మరి అక్రమంగా కేసులు బనాయించమని చెప్పినటువంటి రఘురామకృష్ణంరాజుకి తగదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రఘురామకృష్ణంరాజు మీ తీరు మార్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా పివి శ్రీల్ కుమార్ గారికి ఆపాదించడం ఇది తగదు. ఎందుకంటే గతంలో నీవు అంబేద్కర్ ఫ్లెక్సీని చించినప్పుడే నీకు అసలు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా మీకు అర్హత లేదు. అటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు ఒక వీధి రౌడీలా మాట్లాడడం తగదు. ఎందుకంటే దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పివి శ్రీల్ కుమార్ గారి గురించి, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి దళితుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ కోసం నువ్వు ఆవాకులు చావాకులు మాట్లాడుతున్నావు. ఇది తగదు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకోవాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా నీ మీద పోరాటం చేస్తాయి. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం అండదండలు ఉన్నాయని చెప్పి మీరు చాలా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన సస్పెండ్ చేయమని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది మీ స్థాయికి కానీ మీరు ఉంటున్నటువంటి పదవికి కానీ మన మచ్చ కళంకం తెచ్చే విధంగా మీ యొక్క తీరు ఉంది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా మీ యొక్క ప్రవర్తన కానీ నీ తీరు కానీ మార్చుకోకపోతే నీకు దళితులు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి కపటదారు రఘురామకృష్ణంరాజు అని చెప్పి నేను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి మీద నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేసి ఆవాకులు చావాకులు మాట్లాడుతున్నావు. అది నీ స్థాయికి తగదు. అయినప్పటికీ కూడా నీవు ఇప్పటికైనా నీలో రీకన్సిలేషన్ రావాలి. దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పివి శ్రీల్ కుమార్ గురించి ఇంకొకసారి మీరు మాట్లాడితే మాత్రం అది మర్యాదగా ఉండదని చెప్పి నేను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మరి కూటమిలో ఒక శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో కొనసాగుతున్న రఘురామకృష్ణంరాజు ఒక ఐపీఎస్ అధికారి పైన ఈ రకంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. ఎవరు అధికారంలో ఉంటే మీరు ఏం చెప్తే అధికారులు అదే చేస్తారు తప్పిస్తే వాళ్ళకి ప్రత్యేకించి ఎవరిపైన దురుద్దేశంతో కానీ ఇంకొక రకంగా పనిచేయరని ప్రభుత్వాలు అధికారులను మీ చెప్పు చేతుల్లో ఉంచుకొని పనిచేయిస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన, ఇప్పుడున్న అధికారులపైన రేపు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం వస్తే ఈ రకంగా ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమి కావాలని దళిత సంఘాలు జేఏసీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకంగా ప్రవర్తించడం అది సమంజసం కాదు, మీ స్థాయికి తగదు. మీరు ఇటువంటి ఆలోచనల్ని, చౌకబారుతనాన్ని పక్కన పెట్టి హుందాగా ప్రవర్తించాలని జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్.
ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రఘురామకృష్ణరాజు దిగజారుతనంతో ఒక ఐపీఎస్ అధికారి మీద మాట్లాడుతూ దళితులను దళిత సంఘాలను కించపరచడం చాలా సిగ్గుచేటు. దీన్ని రాష్ట్ర గవర్నర్ కలుగు చేసుకొని రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుండి డిస్మిస్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే రఘురామకృష్ణరాజు తన స్థాయిని మరచి ఆయన ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, ఇప్పుడు శాసనసభలో ఉండేటటువంటి ఒక శాసనసభ్యుడిగా, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉన్నతమైనటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ విధంగా అవాకులు చవాకులు పేలుస్తూ ఒక దళిత ఐఏఎస్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలు చేస్తూ అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తే ఇక్కడ దళిత లోకం చూస్తూ ఊరుకోదు. మేము దీనికి ప్రతీకారంగా రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలో ఏం జరిగిందో ఏమైందో మాకు తెలియదు. కానీ ఈరోజు ఎమ్మెల్యే అయిన నాటి నుండి కక్ష సాధింపు ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నారు తప్ప ఈయన వెనుక పివి సునీల్ కుమార్ అంటే ఆయన ఒక అంబేద్కర్ తర్వాత అంతటి ఉన్నతమైనటువంటి సేవలు ఈ జాతికి అందిస్తున్నారు. అటువంటి వ్యక్తి పైన రఘురామకృష్ణరాజు అన్నమాట దాడి చేయాలని చూస్తున్నాడు. ఇది క్షమించరాని నేరము. ఇకనైనా సరే రఘురామకృష్ణరాజు జాగ్రత్తగా ఉంటే మంచిది. లేదంటే మాత్రం దళితుల తాలూకా కోపానికి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం. తప్పుడు మార్గాలు తప్పుడు మాటలతో వ్యవహారం చేస్తే కనుక తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేపట్టే ప్రయత్నాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి చూస్తే దళితుల పట్ల విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడులు జరుగుతున్నప్పటికీ కూడాను చోద్యం చూస్తున్నట్లు కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహారం ద్వారా చూస్తున్నాము. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ధోరణి అయితే మరీ దారుణంగా కనబడుతుంది. దళితుల పట్ల తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ పూర్తిగా కూడా వ్యతిరేక ధోరణులతో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి తీరును మేము ఖండిస్తున్నాము. ఏదైతే ఈరోజు దళితుల పట్ల